వెమ్లవాడలో 2000 సంవత్సరాల కాలం నాటి రహస్యాలు. వెయ్యి సంవత్సరాల కాలం నాటి తాళపత్ర గ్రంథాలు. రెండు 200 సంవత్సరాల కాలం నాటి నాణాలు. ఏడు భాషలు, 2 లక్షల పుస్తకాలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. సో మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వెములవాడ పట్టణంలో ఉన్న రాజీవ్ నగర్ కాలనీకి అయితే మనం వచ్చినామండి. సో దాదాపుగా చాలా మంది కూడా కొంచెం ప్లేస్ దొరికితే చాలు ఒక చిన్న స్థలాన్ని కూడా ఒక హౌస్గా నిర్మించి అయితే మనం రెంట్కి ఇచ్చుకుంటున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఇక్కడ ఒక వీరగోని ఆంజనేయులు గారు ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్మెంట్ అయ్యి కొన్ని సంవత్సరాల నుంచి పుస్తకాలు సేకరిస్తూ ఒక ఇల్లునే ఒక గ్రంథాలయంగా నిర్మించండి. చాలా గొప్ప విషయం కదా. అసలు నాకే ఆశ్చర్యం అనిపించింది. ఒక 1000 సంవత్సరాల క్రితం తాళపత్ర గ్రంథాలు సేకరించాడు. భగవద్గీత, భాగవతము, రామాయణము, ఇట్లాంటివి వివిధ రకాల పుస్తకాలు అనేవి సేకరించి కూడా తన దగ్గర ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక 5000 మంది కూడా శిష్యులు కూడా ఉన్నారు. చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్నారు, చదువుకుంటున్నారు. వాళ్ళ శిష్యులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో కూడా ఉన్నారు. సో మనం లోపలికి వెళ్దాము, ఆ గ్రంథాలయం కూడా మనం ఒకసారి పర్యవేక్షిస్తాము. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏమేమి సేకరించిండు, ఎప్పటి నుంచి సేకరించిండు అని చెప్పేసి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వచ్చేసేయండి. సో మనతో ఆంజనేయులు గారు ఉన్నారు. చాలా రకాల పుస్తకాలు సేకరించాడని చెప్పాను కదా. సో చిన్న చిన్న అంటే చిన్న ఇంత ఇంచులు అంటారు కదా, అన్ని ఇంచుల భగవద్గీత కూడా సేకరించారు. ఒకసారి మనం వారితో మాట్లాడదాం. వారు మంచిగా చాలా చక్కగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒక్కసారి మీ దగ్గర ఈ భగవద్గీత, సో దాని గురించి చెప్పండి ఆంజనేయులు గారు. గీతా ప్రెస్ వాళ్ళది తెలుగు భగవద్గీత, గీతా ప్రెస్ వాళ్ళది సంస్కృత భగవద్గీత చిన్న బైండింగ్ తో సహా చేశారు. ఎట్లా ఇది ఎప్పుడు సేకరించారు? ఇది 20 years బ్యాక్ హైదరాబాద్ లో కొనుక్కున్నామ్మా. మీరు కొనుక్కున్నా, డబ్బులు పెట్టి కొనుక్కున్నా. ఇది కూడా శివసహస్రనామావళి భగవద్గీత. చూడండి, గోవింద నామాలు భజ గోవిందం, హనుమాన్ చాలీసాలు, చిన్న చిన్న బుక్స్, ఇవి కూడా అప్పట్లో ప్రచురించారు. హిందీలో, తెలుగులో అమ్మి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏం లేదు, ఓన్లీ 2 లాంగ్వేజెస్ కదా. ఇంగ్లీష్ లో మహాత్మా గాంధీ 200 సూక్తులు. సో ఇక్కడ మనకు తాళపత్ర గ్రంథాలు కనిపిస్తున్నాయండి. దాదాపుగా 1000 సంవత్సరాల నాటి తాళపత్ర గ్రంథాలు ఇవి. ఇందులో మనకి భాగవతము, అలాగే రామాయణం నాటి తాళపత్ర గ్రంథాలు. ఇప్పుడున్న జనరేషన్కి చెప్పుకున్నట్టయితే అసలు తెలీదు ఎవరికి తాళపత్ర గ్రంథాలు అంటే ఏంటిదని చెప్పేసి అడుగుతారు. కానీ ఇక్కడ ఆంజనేయులు గారు చూడండి ఎన్ని సేకరించాడో. దాదాపుగా ఇప్పటికి కూడా కాదు, చెప్పాను కదా, 1000 సంవత్సరాల నాటి తాళపత్ర గ్రంథాలు. ఇందులో మనకి చాలా విషయాలు కూడా తెలుగులోనే, ముఖ్యంగా తెలుగులోనే ఉన్నవి. మనకు ఒక్కసారి ఇక్కడికి వచ్చి కూడా చూడండి, తాళపత్ర గ్రంథాలు అంటే ఏంటిదని కూడా తెలిసిపోతుంది. సో చాలా ఉన్నాయి ఇలాంటివి. కొన్ని అంటే అప్పటివి 1000 సంవత్సరాల నాటి కాలం నాటివి కాబట్టి కొంచెం శిథిల వ్యవస్థలో ఉన్నాయి, కానీ చాలా భద్రంగా దాచుకున్నారు ఆంజనేయులు గారు. ఈ ట్రంక్ పెట్టా అండి. 1000 సంవత్సరాల నాటి తాళపత్ర గ్రంథాలండి. రామాయణం, భాగవతం, సర్పదోషం అంటే ఇప్పుడు జనరేషన్ ఏంటంటే స్టడీ ఇప్పుడు ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్కటి కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి కదా. అప్పుడు మనం రామాయణము, భాగవతము, భారతము అని చెప్పేసి ఉంటారు కదా. అప్పటి కాలం నాటి తాళపత్ర గ్రంథాల్లో అప్పటికి చదువుకు సంబంధించిన గ్రంథాలు, అప్పుడు మనకి బుక్స్ అవి ఇవి ఏమి ఉండవు కదా. ఓన్లీ తాటి ఆకుల పైన ఇలాంటి గ్రంథాలు అనేటివి రాస్తారు. ఇవే అప్పుడు ఉన్న ఋషులు కానీ అప్పుడున్న అంటే రాముని కాలం నాటివి కాబట్టి.
ఆంజనేయులు గారు, ఇప్పుడు తాళపత్ర గ్రంథాలు 1000 సంవత్సరాల నాటి కాలం నాటివి అని అంటున్నారు. సో, అందులో ఏమేమి రాసి ఉంది? మీకు ఏమర్థమైంది? ఒక్కసారి వివరించండి. రామాయణం యుద్ధకాండ, హ్మ్. సర్ప విద్య, తర్వాత శంకరాచార్య రాసినటువంటి ఆత్మబోధ, తర్వాత ఉపనయనం. అప్పుడు పిల్లలకు 5 సంవత్సరాల వయసులో ఉపనయనం చేస్తారమ్మా, జంజం వేసి చదువుకోవడానికి అర్హత. ఆహా! అట్లా 5 సంవత్సరాలు. గురుకులం వేయినప్పుడు ఉపనయనం చేసి పంపించాల. ఓకే. ఆ విధంగా ఉపనయన సంస్కారం హ్మ్. అది ఒకటి ఉన్నది. సర్ప విద్య, ఇప్పుడు మన దగ్గర ప్రపంచంలో ఉన్నటువంటి సర్పాలు ఏ రకాల సర్పాలు, విషపు సర్పాలు ఉంటాయి, విషం లేని సర్పాలు ఉంటాయి. అప్పుడే వాళ్ళు మునులు వాళ్ళు రాసి పెట్టేశారు. విద్య విద్య బిడ్డ, అది అపూర్వ సంపద. నాకు పూర్వజన్మ సుకృతం అది దొరకడం నాన్న. సోమవారం నాడు దొరికింది. ఆ పిల్లవాడు తీసుకువచ్చి సన్మానం చేసినట్టే కాదు, మీకు సన్మానం చేయాలా. ఇంత పెద్ద గ్రంథాలయం నిర్వహిస్తున్నారు. మీరు ఆశపడకుండా ఉచితంగా ఒక 100 మందికి విద్యార్థులకు ఉద్యోగాలు దొరికినాయి. 25 మంది పోలీసులు, మిగతా వాళ్లకు ఉపాధి కలిగింది. నేను ఉచితంగానే అమ్మ నాన్న పేరు మీద, గురువుల పేరు మీద ఏర్పాటు చేసిన బిడ్డ. సో, ఆంజనేయులు గారు, మీరు దాదాపుగా కొన్ని లక్షల పుస్తకాలు సేకరించారు. అసలు ఇట్లాంటి ఆలోచనవి అన్ని సేకరించాలని చెప్పేసి ఆలోచన ఎలా వచ్చింది? నేను 6వ తరగతిలో గర్రెపల్లిలో చదువుకున్నాను. అప్పుడు ఒక 3 టీచర్ల యొక్క ప్రభావం నా మీద పడ్డది. అదే ఆమె సంకల్పంతో నాకు ఈ పుస్తకాలు చదవడం, సేకరించడం, కొనుక్కోవడం, ఇవన్నీ 2 లక్షల పుస్తకాలు 6-7 భాషలలో నేను కొనుక్కున్నామ్మా. 95% కొనుక్కున్నా. 90% మీరు బుక్స్ అన్ని కొనుక్కున్నారు. మిగతా దాతలు విజయవాడ, బాంబే, మచిలీపట్నం, సిద్దిపేట, కరీంనగర్, వేములవాడ, అన్ని చోట్ల నుంచి వాళ్ళు స్వచ్ఛందంగా నాకు ఇచ్చారు. ఓకే. దాదాపుగా ఇప్పుడు మన దగ్గర ఏమేమి పుస్తకాలు ఉన్నాయి? ఇక్కడ భగవద్గీతలు 200 రకాలు, అన్నమయ్య కీర్తనలు 14,000. తర్వాత రామాయణాలు 200 రకాలు, భారతాలు 200 రకాలు. దాదాపు ఇప్పుడు మన దగ్గర ఎన్ని పుస్తకాలు మీరు సేకరించారు? నేను 2 లక్షల పుస్తకాలు, పత్రికలు 5 భాషల్లో నేను కొనుక్కున్న, సేకరించిన దాతలతో సహాయం వల్ల ఈ గ్రంథాలయం 7 రూముల నిండిపోయింది. తాళపత్ర గ్రంథాలు కూడా మీరు సేకరించారు కదా. ఇప్పుడు బుక్సే కాదు, నాణ్యాలు, తర్వాత కరెన్సీ, ప్రపంచ కరెన్సీ, స్టాంప్స్, వరల్డ్ కరెన్సీ, వరల్డ్ నోట్స్, ఇవన్నీ. తాళపత్ర గ్రంథాలు ఎప్పుడు సేకరించారు? నేను ఒక 5 సంవత్సరాల క్రితం నా శిష్యుడు చోపకట్ల అశోక్ నా వద్ద 1977లో చదువుకున్న విద్యార్థి బిడ్డ, అరే ఎంత పెద్ద లైబ్రరీ నిర్వహిస్తున్నా, ఒక తాళపత్రం ఉంటే వాళ్ళ పిల్లలు చూపెట్టచ్చు. ఇక్కడ వ్యాపారం కోసం కాదు, తెలియాలి. ఇప్పుడు ఈ నాణ్యాల సంగతి, ఆ చిల్లి పైస సంగతి, నా చార్మినార్ వెండి నాణ్యం, 1 తులం వెండి 300 రూపాయలు కొనుక్కున్న బిడ్డ. అది విక్టోరియా రాణి కూడా 300 రూపాయలు కొనుక్కున్నా. ఇక్కడ దుకాణంలో, బంగారం దుకాణంలో కొనుక్కున్నా. 90% కొనుక్కున్నా. 5% దాతలు, స్నేహితులు, బంధువులు వాళ్ళు ఇచ్చారు. డబ్బులు వద్దు అని చెప్పి. తాళపత్ర గ్రంథాలు మీ దగ్గర ఉన్నవి ఎప్పుడన్నా, అంటే ఇప్పుడు అన్ని నా తాళపత్ర గ్రంథాలు కదా, అవేమన్నా మీరు చదివారా? అర్థమయ్యిందా? అంటే నేను తెలుగులోనే ఉంది. అయితే ఇక్కడ సర్ప విద్య, ఆ తర్వాత మన ఉపనయన సంస్కారం, ఆదిశంకరాచార్య బోధ, తర్వాత మనకు పూర్వకాలంలో ఉన్న అవే పుస్తకాలలో ప్రింట్ అయినాయి. అయితే అవి ఏంటంటే తాళపత్ర రూపంలో ఉండాలి మన లైబ్రరీలో అనే సంకల్పం నాకు కలిగింది. తెలియాలి. పేపర్ లేనప్పుడు, పెన్ను లేనప్పుడు గంటంతో తాటి ఆకులను ఎండబెట్టుకొని, కట్ చేసుకొని, శుద్ధి చేసుకొని, అప్పుడు గురువు నుంచి శిష్యుడు, శిష్యుడి నుంచి మళ్ళీ వాళ్ళ శిష్యులకు, ఇట్లా ఆ విధంగా చలామణిలో విద్య గురుకులం పద్ధతిలో ఆ విధంగా జరిగింది బిడ్డ. ఆ విధానం చెప్పడానికి నేను సేకరించాను. దాదాపుగా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 1000 సంవత్సరాల క్రితం ఈ బిడ్డ. 1000 ఏళ్ల కింది నాన్న. అవి పెన్ను పేపర్ లేనప్పుడు తాటి ఆకుల మీద రాసి గురువులు శిష్యులకు చెప్పేవాళ్ళు. అనే విధానం, టీచింగ్ మెథడ్, వే ఆఫ్ టీచింగ్ మెథడ్ అనేది వాళ్ళకి తెలియజేయాలి కదా. తర్వాత గంటం, ఇక్కడ ఇగో అమ్మ, దీన్ని తాటి ఆకును కట్ చేసి దీంతో గంటం రాసేది బిడ్డ. తాటి ఆకు మీద ఎండబెట్టినాక రాసేది 2 సైడ్ల. అప్పుడు ఆ తాటి ఆకు ఇటు ఇటు, ఇప్పుడు మన బుక్ కి ఎలా ఎట్లనో పుస్తకం ఎట్లనో
అది కూడా అట్లా రాశారు. ఎంత ముద్దుగా చిన్నగా మనం బాల్ పెన్ తో రాసుకుంటే ఎట్లా రాసుకుంటున్నామో అంత ముద్దుగా రాశారు. నువ్వు చూసావు. దీంతో రాశారమ్మా. ఇది గంటం అంటారు రా. తాళపత్రము, తాటి ఆకును శుద్ధి చేసి దాన్ని కట్ చేసి ఎండబెట్టి చేసినాక ఒక బైండింగ్ లాగా దాన్ని తయారు చేస్తారు. ఇటో కట్టి అటో కట్ట పెట్టి భద్రంగా తాడు కట్టి చుట్టు పెడతారు వీడ. అట్లా ఆ విధంగా చేశారు. భగవద్గీత 6 అధ్యాయాలు 1, 6 అధ్యాయాలు 1, 6 అధ్యాయాలు 1, 3 బైండింగ్లు బిడ్డ. తర్వాత ఉపనిషత్తులు. మన దగ్గర గీతా మకరందం అని చెప్పేసి. గీతా మకరందం మన ఇతని విద్యానంద స్వామి గారి ఇది బిడ్డ. ఇగో గీతా మకరందం. ఇది ఇంగ్లీష్ లో తెలుగులో 64లో బిడ్డ. ఇది 1938 ఉన్నది భగవద్గీత. పద్య రూపంలో రాసినటువంటి భగవద్గీత కూడా ఉన్నది. 200 రకాలు అగ్గిపెట్ట సైజుతో సహా. ఇగో ఇప్పుడు చూపెట్టాను కదా. ఇగో అమ్మి ఇగో ఈ సైజులతో సహా పెద్ద సైజు వరకు 200 రకాల భగవద్గీతలు నేను కలెక్షన్ చేశాను. రామాయణాలు 200 రకాలు, భాగవతం 200 రకాలు, భారతం 200 రకాలు, తర్వాత వేదాలు అని ఉపనిషత్తులు, రామకృష్ణ మఠ సాహిత్యం మొత్తం, ఏర్పేడ ఆశ్రమం సాహిత్యం మొత్తం, గీతాప్రేస్ సాహిత్యం మొత్తం అమ్మి, తర్వాత 2000 శతకాలు. ఒక 18 గంటలు మీరు కృషి చేస్తే నాకు ఇచ్చే గురుదక్షిణ, మీకు ఉద్యోగం దొరికితే నాకు గురుదక్షిణ 200 ఫ్రీగా ఉచితంగా నాన్న. ఒక పైసా నేను తీసుకోను. ఒక బీరువా నిండా పుస్తకాలు నీకు చూపెట్టానమ్మా. అన్ని రకాలై నేను హైదరాబాద్ లో కిషన్ రెడ్డి గారితో 90 పుస్తకాలు, ప్రసన్న కృష్ణ 25,000 పుస్తకాలు తీసుకువచ్చి అక్కడ నాకు సన్మానం చేసి ఇచ్చారు బిడ్డ. అక్కడ మీరు రెస్ట్ తీసుకొని సహాయం చేయండి, మీరు సేవ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అప్రిషియేట్ చేశారు బిడ్డ. ఇప్పుడు మన దగ్గరికి 30 మంది వస్తారని చెప్పేసి అన్నారు. వాళ్ళ దగ్గర ఒక చిల్లు గవ్వ కూడా తీసుకోరా? నేను తీసుకోనబ్బా. మీరు నాకు ఎలాంటి, ఇది ఉచితం. బస్ మొత్తం ఒక 5,000 మంది పిల్లలను తీర్చిదిద్దిన, నా సొంత పిల్లల్లాగా. ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ, ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ మంచి హై స్థాయి ఉన్నారు. వాళ్ళే నా సంపదాన్ని గర్వంగా చెప్పుకుంటా. ప్రతి సన్మానంలో చెప్పుకున్నా. నాకు 5,000 మంది శిష్యులు ఉన్నారు, 2 లక్షల పుస్తకాలు ఉన్నాయి, ఇది నా సంపద అని చెప్పాను. ఆంజనేయులు గారు, మీరు కొన్ని లక్షల పుస్తకాలు సేకరించారు, నాణ్యాలు సేకరించారు, ప్రపంచ దేశాల కరెన్సీ సేకరించారు, గ్రంథాలు, సాహిత్యాలు, ఇలా చెప్పుకుంటూ పోతే మన దగ్గర చాలా ఉన్నాయి బుక్స్. మీరు ఎక్కడ చదువుకున్నారు, ప్రాపర్ ఎక్కడ, అంటే ఫ్యామిలీ గురించి అడుగుతున్నాను. కొంచెం ఫ్యామిలీ గురించి కూడా డీటెయిల్స్ చెప్పండి. నేను 6/5/1951 గర్రేపల్లి పాఠశాలలో అక్కడ జన్మించి, మా గర్రేపల్లిలో 6th క్లాస్ 1వ తరగతి నుంచి HSC 11వ తరగతి అంటారు అప్పుడు 68 HSC బ్యాచ్ లో నేను అక్కడ ఉత్తీర్ణుడు అయినాను. తర్వాత PUC స్కూల్ శిశు నుంచి 11వ తరగతి వరకు బిడ్డ. 1956 నుంచి 68 వరకు గర్రేపల్లిలో చదువుకున్నా. PUC 2 years అయింది, BA 3 years, 5 years నేను SRR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో PUC BA చేశాను బిడ్డ. అప్పుడు నో హాస్టల్స్ లేవు. తర్వాత పేదరికం నుంచి, ఒక గౌడ కుటుంబం నుంచి వచ్చిన నేను ఇంటికి పెద్దవాడిని. 2 తమ్ముళ్ళు చదువుకునేవాళ్ళు. నాన్న గీత కార్మికుడు. ఎందుకంటే నాన్న ఇచ్చిన ఆస్తి కత్తి, తాత ఇచ్చిన భగవద్గీత ఆస్తి. ఈ 2 ఆస్తులతో నేను ఎదిగాను. అయితే నేను నా జీవితాన్ని కష్టపడి ఒక 5,000 మంది పిల్లలను అటు డిగ్రీ చేసినాక BEd వరంగల్లో చేసి MA ఎకనామిక్స్ దొరికింది బిడ్డ. అప్పుడు ఒక 1,000 రూపాయలు లేక నేను చదవలేదు. ఇంటి పరిస్థితి పెద్దవాడిని. ఒక 4 నెలల టీచర్ పోస్ట్ టెంపరీ చేసి ఆ డబ్బులు దాచుకొని వరంగల్లో BEd చేశాను. నన్ను ఒక కేరళ ఆఫీసరు రిటర్న్ టెస్ట్, ఓరల్ టెస్ట్, పాఠాలు చెప్పించుకొని 30 మందిలో నన్ను సెలెక్ట్ చేశాడు బిడ్డ. 1 పైసా లంచం లేకుండా నాకు ఇచ్చినటువంటి అరవిందాక్షన్ ఆయన పేరు.
ఇప్పటికి నేను గుర్తుపెట్టుకుంటా. సాధ్యమైనంత వరకు నా కష్టార్జితం నుంచి నేను నిర్వహిస్తున్నా. అంతే. ఏ ఒక్కరు కూడా మీకు హెల్ప్ చేస్తలేరు అంటే ముందుకు రావట్లేదా? మీరు ఇంత మంచి పనులు చేస్తున్నారు అంటే ప్రభుత్వ పరంగా ఎవరు చేస్తలేరు బిడ్డ. అవి ఇతర రాష్ట్రాల వాళ్ళు నన్ను గుర్తించారు. ఉన్నంతలో తృప్తిపడు, ఉన్నంతలో సేవ చేయి, మాట సహాయం చేయి, ధన సహాయం చేయి, వస్త్ర సహాయం చేయి, నీ పనిలో చేయి, ఏదైనా ఒకటి సంథింగ్ యూ విల్ హెల్ప్ టు పూర్ పీపుల్. అది నా ఉద్దేశం బిడ్డ. దాదాపు 3 లక్షల పుస్తకాలను, తర్వాత 200 పత్రికలను సొంతంగా మెయింటైన్ చేస్తున్నటువంటి మిత్రుడు. చాలామంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కొరకు వచ్చి ఇక్కడ చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇంత నిస్వార్థ సేవ చేస్తున్నటువంటి ఆంజనేయులు గారికి ప్రభుత్వం తరఫున ఎలాంటి లైబ్రరీ డెవలప్మెంట్ కొరకు ఎలాంటి నిధులు కానీ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈ రోజులలో ఒక్క రూమ్ ఖాళీ ఉంటే కిరాయికి ఇచ్చుకున్నటువంటి రోజుల్లో తన మొత్తము 7 గదులను కూడా, తన ఇంట్లో ఉన్నటువంటి 7 గదులను కూడా లైబ్రరీ పుస్తకాలతో నింపి సొంత లైబ్రరీని మెయింటైన్ చేస్తున్నటువంటి తన సేవ అమోఘము, మనం మరపురానటువంటిది. ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. మన తెలంగాణలో ఇంత పెద్ద లైబ్రరీ నేను పుట్టినప్పటి నుండి నా ఒక వయసు ఇప్పుడు 62 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను ఎన్నో లైబ్రరీలు తిరిగినాను. చిన్న చిన్న జ్ఞానాలు చదువుకున్నాను. వేదాలు నేను మొదటిసారి ముట్టుకొని దాన్ని స్మర్శించుకొని కరపత్రాలు చూశాను. నా లైఫ్లో విన్నే అన్ని ఈరోజు అన్ని లైవ్గా చూశాను. సో నేను కోరుకునే విషయం ఏంటంటే తెలంగాణలో ఇంత పెద్ద లైబ్రరీకి ప్రభుత్వము ఏ ప్రభుత్వం అయినా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని కోరుకుంటున్నాను. సో చూసారు కదండి, వీరగోని ఆంజనేయులు గారు ఒక ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేశారు. ఒక హెచ్ఎం ప్రధానోపాధ్యాయులుగా ఒక స్కూల్లో కూడా వర్క్ చేసి ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి ఒక అంటే కళ అండి, కొంతమందికి కొన్ని సేకరించాలి, అందరికీ నేను సేవ చేయాలి ఉచితంగా, నిజంగా ఎప్పుడంటే ఉచితంగానే సేవ చేస్తున్నాడు. వాళ్ళ ఇంటినే ఒక గ్రంథాలయంగా నిర్మించుకొని చాలా రకాల పుస్తకాలు అండి, వందలు కాదు, వేలు కాదు, లక్షల్లో కూడా పుస్తకాలు సేకరించడమే కాదు, తనకు వచ్చిన పెన్షన్ డబ్బులతోనే బుక్కులు కొని ఉచితంగా అంటే వచ్చిన వాళ్ళకు కూడా ఒక 30-40 మంది కూడా తన దగ్గరికి వస్తారంట. 30-40 మంది వస్తారు. వాళ్ళ దగ్గర కూడా నేను ఒక రూపాయి కూడా ఏమీ ఆశించకుండా వాళ్ళను రమ్మంటున్నాను, చదువుకోమంటున్నాను. నేను వాళ్ళు నాకు ఇచ్చే గురుదక్షిణే అది. ఇప్పుడు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఆంజనేయులు గారు ఒక తాళపత్ర గ్రంథాలండి దగ్గర ఒక 2000 కాలం నాటి 2000 సంవత్సరాల కాలం నాటి తాళపత్ర గ్రంథాలు కూడా సేకరించాడు. అసలు అవి చూస్తేనే ఇలా ఉంటాయా, అప్పుడు ఇలా రాసారా, వీటిపైన రాసారా అన్నట్టుగా అనిపించింది. అసలు నా జన్మ ధన్యమైందని చెప్పొచ్చు. నాకు ప్రాణం ఉన్నంత వరకు కూడా ఉచితంగా విద్యను కూడా అందిస్తాను, నాకు తోచిన సలహాలు కూడా ఇస్తాను. అలాగే నేను డబ్బులు కూడా ఎవరికైనా లేని వాళ్ళకు కూడా నేను ఇస్తున్నాను, కొరియర్ ద్వారా పంపిస్తున్నాను. సో ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. కెమెరామెన్ గిరితో నేను మీ శ్రవంతి, పీపుల్స్ మీడియా.